అంటే అప్పుడప్పుడు ఉండే వాళ్ళక ఎల్లప్పుడు ఉండే వాళ్ళక? మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఎల్లప్పుడు దేవుడితో తండ్రితో ఉండే వాళ్ళకే, తండ్రికి అన్నీ కూడా మనయే. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందో లేదో? మా నాన్న నాకేం ఆస్తి ఇవ్వలేదు అనుకుంటున్నారా? మీ నాన్న నీకు ఆస్తి ఇవ్వకపోయినా యేసయ్యని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలను గమనించండి. మా నాన్న నాకు గౌరవించలేదు అనుకుంటున్నారా? నా కోసం ఫంక్షన్ చేయలేదు, ఫంక్షనా అనుకుంటున్నారా? ఏం చేయలేదు, ఫంక్షన్ చేయలేదు నా కోసం అనుకుంటున్నారు ఎవరన్నా? నా కొత్త లింగిలు కొన్నా నాన్న అనుకుంటున్నారు పిల్లలు. అది బట్టలు కొనలేదు అనుకుంటున్నారా? మా నాన్న నా కోసం ఏం చేశాడు అని అనుకుంటున్నావా? మీకు సంగతి తెలుసా? తండ్రి అంటున్నాడు, ఎందుకయ్యా పెద్దోడా నువ్వు బాధపడతావు? నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండేవాడు కదా, నాయన్నీ కూడా నీయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించాడు. దేవుని అన్ని మనయే అంటే అర్థం ఏంటంటే మనము దేవునికి వారసులం. చెప్పండి, ఎవరా మనం ఆయనకి? అది దేవునికి మనం ఎవరని చెప్పండి? వారసులం. వారసత్వం నాయన్ని నీయే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవునికి ఉన్నవన్నీ కూడా ఎవరే చెప్పండి అమ్మా, చెప్పండి. తండ్రి అంటున్నాడు, నాకున్నవన్నీ నీకే, ఇంకెందుకు దిగులు పడతావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చెప్తాను, ఐదవ మాట చెప్తాను చూడండి. దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచ్చిన భాగాన్ని చదవండి. అయితే స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. దేవుని బిడ్డలారా, సార్దీసులో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రముల చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు మాట్లాడుతున్నాడు సార్దీసులో ఉన్న సంఘంతో. ఆ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ సార్దీసులో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే నాతో కూడా ఉంటారో, కొంతమంది తమ వస్త్రాలను మురికి చేసుకోకుండా పవిత్రపరచుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఆ సంఘంలో ఉన్నారు. వారందరికీ నాతో కూడా ఏమిస్తాడంటే చెప్పండి, ఆయన తెల్లని వస్త్రాలు. స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడంటే ఆయన ఎవరికి? సార్దీసులో ఉన్న సంఘపు దూతకు చెప్తూ, మీలో కొంతమంది మురికి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను తెల్లని వస్త్రాన్ని ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయనతో కూడా మనం ఉంటే ఒకరోజు ఆయన తన మహిమలో మనకేమిస్తాడని చెప్పండి? నాతో కూడా అని అన్నాడు అంటే ఆయన ఏం ధరించుకున్నట్టు చెప్పండి? ఆయన కూడా తెల్లని వస్త్రం ధరించుకున్నాడు. ఆ తెల్లని వస్త్రాన్ని మనకి కూడా ఆయన, అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అర్హత లేని వారికి అర్హతనిచ్చి ఆయనతో కూడా సంచరించే యోగ్యత, భాగ్యము దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చాడు, అంటే మనకిచ్చాడు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం చెప్తాను చూడండి, ప్రకటన గ్రంథం. నా సమయం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చదవండి. 6వదిగా, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనము చేస్తాము. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, నేను తలుపు యొద్ద ఉండి తలుపుని తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని వాళ్ళ హృదయం అనబడే తలుపుని తెరుస్తారో వారు నేను కలిసి వారిని తీసుకొని నాతో కూడా భోజనము చేయుదురు. దేవుని స్తోత్రం. ఎవరితో భోజనం? చెప్పండి. మనం అనేక రకాలైన ఆహార పదార్థాలుగా అలవాటు పడిపోయాం. నిజమేనండి? అంటే మనిషికి ఒక రకమైన ఆహారం, ఎన్నో రకాలైన ఆహారాలు తింటున్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నాతో కూడా మీరు భోజనం చేయాలి. ఎవరితో భోజనం ఇది? చెప్పండి. దేవునితో భోజనం. మనం ఆ పదార్థాలు ఈ పదార్థాలు అనేకమైన ఆహార పదార్థాలు తింటున్నాం, కానీ దేవుని భోజనం తింటున్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. గమనించండి. ఆయన అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను భుజించండి. ఇది శ్రేష్టమైన ఆహారం, ఇది దేవుని ఆహారం, ఇది ప్రభు శరీరం అనబడే ఆహారం. ఈ ఆహారాన్ని మీరు భుజించండి. ప్రభు చెప్తున్నాడు, నాతో కూడా మీరు భోజనము చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి చేస్తున్నారా? అందరూ భోజనం చేస్తున్నారా? రోజుకి ఎన్ని పూటలు అంటున్నారు అండి? ఏమలే. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, యేసయ్య శరీరం అనబడే ఆహారాన్ని కూడా మనం భుజించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య శరీరం అనబడే ఆహారాన్ని మనం భుజించాలి. అది నిత్య జీవమై ఉంది. తండ్రికి మనల్ని సమానత్వాన్ని కలిగిస్తూ ఉంది. క్రీస్తుతో కూడా మనం తిరిగి లేవడానికి అవకాశాన్ని, పునరుద్ధానాన్ని కలిగిస్తూ ఉంది యేసయ్య భోజనం. దేవునికి స్తోత్రం. మనం రకరకాలైన ఆహార పదార్థాలకు అలవాటు పడిపోయిన మాట నిజమే. అయితే ఈరోజు ప్రత్యేకమైన ఆహారం మన ముందుంది. ఆహారం యేసు శరీరం అనబడే చెప్పండి ఆహారం. ఆయనతో కూడా ఒకరోజు మనం భుజించబోయే ఆహారము, ఈ శరీరం అనబడే ఆహారాన్ని మనం తినాలి. చెప్పండి, ఏం చేయాలి? భోజనం చేయాలి. ప్రభు బలారాధనకు దూరం అవ్వకూడదు. ప్రభు శరీరాన్ని దూరం చేసుకోకూడదు. ఇంకా బాప్తిసం లేకపోతే నువ్వు బాప్తిసం పొందాలి. ఒకవేళ బాప్తిసం పొందు కూడా ప్రభు శరీరానికి దూరంగా ఉంటే ఈరోజు ఆయనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధపడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు తినవలసిన ఆహారం ఏదైతే ఉందో అది యేసు శరీరం అనబడే ఆహారం. దాన్ని నువ్వు భుజించాలి. నువ్వు భుజిస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. మీరు ఆహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట కూడా చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 7వదిగా చివరి 7వ మాట చెప్తున్నా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదవండి. 22:9. నాతో కూడా
ఉన్నవారు ఆ వెలుగుని చూచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి సౌలు అనబడే ఒక వ్యక్తి సంహెద్రిన్ సభలో 60 మంది సభలో సభ్యుడైనటువంటి యూద మత ప్రవిష్టుడును, ధర్మశాస్త్రాన్ని అవపోసనం పట్టినవాడును, ఈ మార్గమందున్న క్రైస్తవుల్ని హింసించడానికి, వారిని చెరపెట్టడానికి ప్రభుత్వం వారి దగ్గర పట్టా పొంది, ఏమండి దేవుని బిడ్డలు ఎక్కడుంటే, క్రీస్తు బిడ్డలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ చిత్రహింసలు చేస్తున్నాడు. వాళ్ళందరినీ హతమారుస్తున్నాడు, చెరసాల్లో వేపిస్తున్నాడు, వారిని కొరడాలతో కొడుతున్నాడు. ఆ రక్తం వచ్చి ఆయన మీద పడితే ఆనందిస్తున్నాడు, హింసిస్తున్నాడు ప్రజల్ని, నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు దేవుని బిడ్డల్ని. ఎక్కడ ప్రార్థన జరుగుతుందని వినబడితే చాలు అక్కడికి సైన్యంతో వెళ్ళిపోవడం, వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం ఆయన పనిది. దమస్కు అనబడే ప్రాంతానికి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యములో ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన మీదకు వచ్చి పడింది. ఎప్పుడైతే ఆ వెలుగు పడిందో ఒక్కసారిగా గుర్రం మీద వెళ్తున్నాడు అండి. వెలుగు మీద పడగానే గుర్రం మీద నుండి కింద పడ్డాడు. కింద పడిపోయి కళ్ళు పొరలు కమ్మి తగులాడుకుంటున్నాడు. ఆ తర్వాత ఆకాశము నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏంటా స్వరం అంటే, సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? అప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవరు? నేను నజరేయుడైన యేసు, నువ్వు హింసించే యేసు. నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నువ్వు హింసించే యేసుని నేనే అని ఆ స్వరం ఆయనతో మాట్లాడటం, ఆయనను ప్రభువు దర్శించడం, అక్కడ నుంచి లేచి ఒక ప్రాంతానికి దైవజనుడు ఆయన అననీయ దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేసిన తర్వాత పొరలు ఊడిపోవడం, ఉపవాసం ఉండి బాప్తిసం పొందడం. ఆ రోజు నుండి యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యం, క్రీస్తు యేసు అని సాక్ష్యం, ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుడని సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అది గమనించండి, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఒక చోట. ఏమనంటే ఆ సాక్ష్యము, ఇదిగో మేము దమస్కు మార్గానికి వెళ్తూ ఉండగా వెలుగు వచ్చి, ఆకాశం నుంచి వెలుగు వచ్చి మా మీద పడింది అని అంటూ, నేను ఒక్కడినే కాదు నాతో కూడా, చెప్పండి ఏంటంట, నాతో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ చూశారు. స్తోత్రం. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే, నువ్వు దేవునికి సాక్షిగా బ్రతకడం మాత్రమే కాదు, నీతో పాటు కొంతమందిని నువ్వు దేవునికి సాక్షులుగా తయారు చేయాలి. ఇది ఏం చేయాలి? నువ్వు దేవునికి సాక్షులుగా కొంతమంది నిలబెట్టాలి. నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా దేవునికి సాక్షులుగా బ్రతకాలి. నీతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు గమనించావు ఒకసారి. వారు కూడా, నేను ఒక్కడే కాదండి, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సాక్ష్యం అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా, నాతో ఉన్న వాళ్ళు కూడా ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి మనం ఈ లోకంలో. దేవునికి సాక్ష్యం ఇచ్చే వారిగా బ్రతకాలి. అంతేకాదు, నీతో ఉన్న వాళ్ళు కూడా దేవునికి సాక్షులుగా బ్రతకాలి. మరి నీతో ఎవరైనా వస్తున్నారు అండి? గమనించండి,
నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నీతో పాటు ఎవరినైనా